తిరుపతి పుణ్యక్షేత్రంలో పాడు కల్చర్ ప్రారంభమైంది. తిరుచానూరు దగ్గరలో రెస్టారెంట్ పేరుతో పబ్ సెంటర్ ప్రారంభమైంది. డీజే సౌండ్, డిస్కో లైట్లు, లిక్కర్, డాన్సులతో ఏర్పాటు చేశారు. పగలు రెస్టారెంట్, రాత్రులు పబ్బులు నిర్వహిస్తున్నారు. దీనిపై తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్పందించారు. తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం. ఇప్పుడే ఒక సమాచారం, ఒక పబ్బు అశ్లీలంగా నడిపారని చెప్పి సమాచారం స్క్రోల్ అవుతోంది. దీనిపై ఖచ్చితంగా విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. పోలీసు వారు ఎటువంటి పబ్బులకి పర్మిషన్ ఇవ్వలేదు. అండ్ ఎక్సైజ్ వారితో ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని వారితో ఏమైనా పర్మిషన్స్, మామూలుగా నార్మల్ పర్మిషన్స్ ఉండి ఇవి వైలేటర్ ఏమైనా చేస్తుంటే వారిపై ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. అండ్ పబ్ కల్చర్ కానీ లేదా అశ్లీల ప్రదర్శనలు కానీ ఎటువంటివి కూడా తిరుపతిలో అలో చేయడం అనేది జరగదు. డెఫినెట్గా విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ హూఎవర్ వైలేటెడ్ ది రూల్స్. ఇంకా అది ప్రాథమిక సమాచారం మీడియాలో ఏదో స్క్రోల్ అయింది, దాని మీద ఆల్రెడీ మా వారికి చెప్పడం జరిగింది. అందుకే పూర్తి విచారిస్తున్నాము. ఎక్సైజ్ వారితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఏం వైలేట్ అయింది అనేది చూసి ఇఫ్ అట్ ఆల్ వైలేటెడ్ డెఫినెట్లీ విల్ గో ఫర్ క్రిమినల్ యాక్షన్ ఆల్సో. పూర్తి వివరాలు తీసుకుంటారు. డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్. న్యూ ఇయర్ ఖచ్చితంగా అందరూ కూడా పర్మిషన్ తీసుకోవాలి. అది పరిమితికి లోబడి మాత్రమే అలో చేయడం జరుగుతుంది. అది పరిమితికి మించి ఎవరైనా ప్రదర్శిస్తే ఖచ్చితంగా ముందే అలర్ట్ చేస్తున్నాం. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే అది ప్రభుత్వ పాలసీని అనుసరిస్తూ ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని, మిగతా శాఖలతో కోఆర్డినేట్ చేసుకొని, టెంపుల్ సిటీ కాబట్టి డెఫినెట్గా అటువంటి అశ్లీల లేదా ఏవైతే శృతిమించకుండా తప్పకుండా వారిని నిరోధించడం జరుగుతుంది. ఎవరైతే వారిని పరిధి దాటి ప్రదర్శిస్తారో తప్పకుండా వారికి కఠిన చర్య తీసుకునే విధంగా ముందే తెలియజేస్తాం. ఆ విధంగా ప్రదర్శిస్తే తప్పకుండా వారిపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.